హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్, బాలాజీ హెల్త్ కేర్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ని ఐవీఎఫ్ అంటారు. యూజువలీ ఇప్పుడు ఐవీఎఫ్లో కనుక మనం తీసుకున్నట్టయితే హార్మోనల్ ఇంజెక్షన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ మనం డే 2 టు డే 11, డే 12th డే వరకు ఇస్తామన్నమాట. ఈ బేసిక్గా ఇంజెక్షన్స్ ముందు గురించి చెప్పే కంటే ముందు ఐవీఎఫ్ ఎవరికి చేస్తాము, ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఫస్ట్ చెప్తాను. ఐవీఎఫ్ గురించి చూసుకున్నట్టయితే యూజువలీ మనము రిపీటెడ్గా అంటే చాలా రోజుల నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా చాలా రోజుల నుండి చాలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని అన్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు లాస్ట్ ఆప్షన్ కింద మనం ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈవెన్ హస్బెండ్కి ఏమన్నా మేజర్ ఇష్యూస్ అంటే లైక్ స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాము. లాస్ట్ గర్భాశయం లోపల ఫర్టిలైజేషన్ అనేది మన ట్యూబ్స్లో జరుగుతుంది. యూజువలీ మనం గర్భసంచి చూసుకున్నట్టయితే ట్యూబ్స్లో మనకు ఫర్టిలైజేషన్ జరిగి ఆ తయారైన పిండం వచ్చి బ్లాస్టోసిస్ రూపంలో గర్భంలో నిలవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళకు ట్యూబ్స్ అంటే 2 sides ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా లేదా సివియర్ ఎండోమెట్రియాసిస్ వేరే గర్భసంచి లోపల ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ తోటి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినా అడేషన్స్ అంటే అతుకులు లాంటివి వచ్చి ఆ ట్యూబ్స్ పనికి రాకుండా పోయినా ట్యూబ్స్ లేని వాళ్ళకు ఐవీఎఫ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక మన లేడీని ఐవీఎఫ్కి రెడీ చేసిన తర్వాత డే 2 ఆ అమ్మాయిని చెక్ చేస్తాం. డే 2 ఆర్ డే 3 రమ్మంటాము. డే 2 వచ్చినప్పుడు వాళ్ళకు బేసిక్ హార్మోనల్ ప్రొఫైల్ అనమాట. అమ్మాయికి అన్ని సరిపడా అంటే అంత బాగుందా లేదా అన్నది చెక్ చేయడానికి డే 2 ఆ హార్మోన్ ప్రొఫైల్ అలాంగ్ విత్ డే 2 స్కాన్ చేస్తాం. స్కాన్స్ ఏం చూస్తామంటే అండాశయాల లోపల అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఆ ఎగ్స్ ఎన్ని ఉన్నాయన్నది అంటే హెల్దీ ఎగ్స్ కౌంట్ ఉందా లేదా, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ప్రాపర్గా ఉందా, తర్వాత అండాశయ లోపల ఏమైనా సిస్ట్ అంటాం అంటే ఇట్లా సిస్ట్ లాంటి లేదా ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలా ఏమన్నా అనిపించినా ఆ సైకిల్ వాళ్ళను లైక్ క్యాన్సిల్ చేసి మళ్ళీ సిస్ట్ కరిగేయడానికి మందులు పెట్టుకొని నెక్స్ట్ సైకిల్ ప్లాన్ చేస్తాం. అన్నీ బాగున్న వాళ్ళకు ఈ హార్మోన్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళకు హార్మోన్స్ ఎట్లున్నాయి, ఎగ్స్ వాళ్ళకు రిజర్వ్ ఎంత ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్త్రీకి అంటే వారికి ఉన్న ఎగ్ కౌంట్ బట్టి, వారి ఏజ్ బట్టి, వారికి ఉన్న అండాశయాల రిజర్వ్ అంటే ఏఎంహెచ్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ బట్టి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది డిసైడ్ చేస్తాం. యూజువలీ డే 3 నుండి స్టార్ట్ చేసి అరౌండ్ 10 or 11th డే వరకు రెగ్యులర్గా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. అది ఇప్పుడు మనం ఒక డోస్ స్టార్ట్ చేసినాము డే 2, డే 3 అని అన్నప్పుడు సేమ్ ఇంజెక్షన్ ఇవ్వాలన్నది కూడా లేదు. అరౌండ్ డే 5, డే 6 మళ్ళీ ఒకసారి వాళ్ళని చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని మనకి కావాల్సిన గ్రోత్ అంటే ఎగ్ ఫాలికల్ మనకు అనుకున్నట్టు పెరుగుతుంది అనుకుంటే వీ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ డోస్. డే 6 అలా మళ్ళీ యాంటగోనిస్ట్ అని ఇంకొక ఇంజెక్షన్ యాడ్ చేస్తాం. అది ఒకవేళ డోస్ సరిపడా లేదు లేదా పెరగాల్సినంత ఎగ్ పెరగట్లేదు అంటే వీ విల్ ఇంక్రీజ్ ద డోస్. సో అది సరిపోతుంది అనుకుంటే విల్ కంటిన్యూ ద సేమ్ డోస్. మళ్ళీ అరౌండ్ 10th or 11th డే వీ విల్ రీచెక్ అనమాట. మనకి కావాల్సిన ఎగ్ సైజ్ అంటే 18 to 20 mm ఎగ్ సైజ్, నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని వచ్చినాయో చూసుకున్నాక దాన్ని బట్టి మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రిగ్గర్ ఇంజెక్షన్ మనం ఇక అమ్మాయిది పికప్ అంటే ఎగ్ పికప్ స్టార్ట్ చేసే ముందు వి గివ్ ఎ ట్రిగ్గర్ ఇంజెక్షన్ 36 hours బిఫోర్. ట్రిగ్గర్ ఇచ్చాక ఎగ్స్ మంచిగా మనకు ట్రిగ్గర్ అయిన 36 hoursకి అమ్మాయికి వి విల్ ప్లాన్ ఎగ్ పికప్. ఎగ్ పికప్ తోటి మనకు ఎన్ని ఎగ్స్ ఇప్పుడు మనం స్కాన్లో చూస్తాము, డెవలప్మెంట్ ఎంత అయిందనేది చూస్తాము. అప్పుడు ఎగ్ పికప్ చేసినప్పుడు ట్రాన్స్ వెజనల్ మెథడ్ తోటి ఎగ్ పికప్ అనేది నీడిల్ తోటి చేస్తాము. మనకు కావాల్సినన్ని ఎగ్స్ వచ్చిందా లేదా, ఇప్పుడు మనం ఇన్ని ఫాలికల్స్ ఉంది అంత ఎగ్స్ వి గాట్ ఇట్ ఆర్ నాట్ అన్నది ఆఫ్టర్ ద పికప్ వి విల్ నో. సో ఈ ఇంజెక్షన్స్ అనేది అందరికీ సేమ్ ఉండదు. మనం పేషెంట్ డే 2 హార్మోనల్ ప్రొఫైల్తో పాటు పేషెంట్ ఏజ్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి వి డిసైడ్ హార్మోనల్ ఇంజెక్షన్ ఫర్ ద లేడీ.